ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 5వ వచనం, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుడి. ఆమెన్. మన శత్రువును చూసి మనం భయపడకుండా, మనం అనుభవిస్తున్నటువంటి కఠినమైన పరిస్థితులను చూసి మనం భయపడకుండా, మనల్ని కృంగదీస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో మనము భయపడకుండా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడే మనకి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన శత్రువు మనల్ని భయపెట్టే మన శత్రువు బలిష్ఠుడైనా, బలవంతుడైనా, అధికారము కలిగిన వాడైనా, ఉన్నత స్థానం కలిగిన వాడైనా, పలుకుబడి కలిగిన వాడైనా, ఎవరైనా సరే, ఏ మనుష్యుడు మన ఎదుట నిలవలేకుండా ఆయన చేయగలిగిన దేవుడు. మనం భయపెట్టే పరిస్థితులు, మనల్ని కృంగదీసే పరిస్థితులు ఏమైనా రాని, వాటన్నింటి చూసి మనము దిగులు పడి, భయపడి, ఒక నిరాశలోకి మనము వెళ్ళిపోకుండా వాటన్నిటినీ తిరిగి మార్చగలిగిన దేవుడు మనకి తోడుగా ఉంటూ ఉన్నాడు. కనుక మనము భయపడే పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు వాటిని చూసి భయపడకుండా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాడు, మీరు యోర్దాను దాటి వెళ్ళిపోయిన తర్వాత నేను మీతో పాటు రాను. దేవుడు నన్ను యోర్దాను దాటవద్దని సెలవిచ్చాడు కనుక నేను మీతో పాటు రాను. మీరు యోర్దాను దాటి వెళ్ళిపోయిన తర్వాత మీకు శత్రువులు ఎదురవుతారు. ఆ శత్రువులను చూసి మీరు భయపడొద్దు. ఆ శత్రువులను చూసి మీరు జడియవద్దు. ఆ శత్రువులను చూసి మీరు ఎటువంటి నిరాశలోకి వెళ్ళిపోవద్దు. మీరు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మన పక్షాన ఉండేది మన దేవుడు. ఏ మనుష్యుడిని మన ఎదుట నిలవనీయకుండా చేసేది మన దేవుడు. మన పక్షానుండి ఆ శత్రువులతో పోరాడేది మన దేవుడు. మన పక్షానుండి మనకి విజయాన్ని ఇచ్చేది మన దేవుడు. కనుక ఆ శత్రువులను చూసి మీరు భయపడొద్దు. నీ ముందున్న ఆ సమస్యలను చూసి నువ్వు భయపడొద్దు. నీ ముందున్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులను చూసి నువ్వు భయపడొద్దు. మీరు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. మీ పక్షాన మీ దేవుడు ఉన్నాడు. మీ పక్షాన మీ దేవుడు యుద్ధం చేస్తాడు. మీ పక్షాన మీ దేవుడు నిలబడతాడు. మీ పక్షాన మీ శత్రువుతో పోరాడతాడు. మీకు కావలసినటువంటి విజయమును ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ఏ శత్రువుని చూసి మీరు భయపడొద్దు. ఏ ప్రతికూల పరిస్థితిని చూసి మీరు భయపడొద్దు. మీ ముందున్న ఏ కఠినమైన ఆ సిచ్యువేషన్ చూసి మీరు భయపడొద్దు. మీ ముందున్న శత్రువులను చూసి దిగులు పడకుండా, జడియకుండా, వణకకుండా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. మీలో ఉన్న ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు. మీలో ఉన్న ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు మనతో ఉంటాడు కనుక మన దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మన తెలివి, మన జ్ఞానము, మన బలము, మన బలగము కొన్నిసార్లు మనకి ధైర్యాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే ఒక్క మాట మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే ఒకే ఒక్క మాట మనకి కొండంత బలాన్ని ఇస్తుంది. కనుక మనము ఆ జడియగలిగే ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు, శత్రువుని చూసి వణకవలసిన ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు మన దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకుందాం. మన దేవుని బట్టి మనము నిలబడదాం. మన దేవుడే మనకి తోడుగా ఉంటాడు కనుక నిబ్బరము కలిగి మనము ధైర్యంగా ముందుకి నడుద్దాం. ఆమేన్.